రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అమూల్యమైన ఆస్తి. పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు. ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు. ఎందుకంటే వారు ఎంతసేపు తమరు ఇంద్రులు చంద్రులు, తమ పరిపాలనలో ప్రజలు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చకాలు పలుకుతూ ఉండేవారు. ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు. అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మామూలు మనిషిలాగా పల్లెటూళ్ళ వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆయనకు తాను తినే రాజభోజనాల కంటే గుడిసెలలో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే రుచికరంగా ఉన్నట్టు కూడా తోచేది. ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మధ్యగా వెళుతూ ఉండగా ఎవరో వేణువు ఊదటం వినిపించింది. రాజు ఆ పాట వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక గొర్రెల కాపరిని చూశాడు. వాడికి 16 ఏళ్లుంటాయి. చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు. వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో అనుకున్నాడు. కానీ ఆయన ఆ కుర్రవాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు. ఆ గొర్రెల కాపరి పేరు శాంబుడు. వాడు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చాడు. వాడికి కపటం మాట్లాడటం ఏమాత్రం చేత కాదు. వాడి మాటలలో అమాయకత్వము, మంచితనము వట్టిపడుతున్నాయి. శాంబు, నా వెంట వస్తావా? నీకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజు. శాంబుడు సరేనన్నాడు. అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగుపెట్టాక తనను తెచ్చినది రాజుగారేనని శాంబుడికి తెలియవచ్చింది. రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించాడు. శాంబుడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజోచితమైన దుస్తులు, రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చారు. వాడికి రాయటము, చదవటము, సభలో మసులుకోవటము నేర్పారు. కొద్ది కాలం గడిచాక రాజుగారు శాంబుణ్ణి తన ఖజానాదారుగా వేసుకున్నాడు. అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి శాంబుడి కన్నా సమర్థుడైన వాడు దొరకడని రాజుగారు భావించాడు. ఈ ఉద్యోగంలో చేరకమునుపు శాంబుడు రాజుగారి అనుమతితో తన గ్రామానికి వెళ్ళి తాను తిరిగిన చోట్లన్నీ మళ్ళీ తిరిగాడు. వేణువు ఊదాడు. తరువాత తన వారందరికీ వాడు కానుకలు ఇచ్చాడు. రాజుగారి కొలువు ఎలా ఉంది అని తన వారు అడిగితే, మీరు ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి, రాజదివానాలలో అసలే ఉద్యోగాలు చేయకండి, నిజమైన సుఖం ఇక్కడే ఉన్నది అని సలహా ఇచ్చాడు. తరువాత వాడు అమరావతికి తిరిగి వెళ్ళి రాజుగారి ఖజానాదారుగా పని ప్రారంభించాడు. కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు. రాజుగారి కొడుకు కనకసేనుడు సింహాసనం ఎక్కాడు. రాజుగారి అధికారులలో చాలామందికి శాంబుడంటే పడేది కాదు. ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాణ్ణి తమ అందరికన్నా ఎక్కువగా ఆదరంతో చూసేవాడు. ఇప్పుడు ఈ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి, మహారాజా, మీ నాన్నగారి అండ చేరి ఈ శాంబుడు మీ ఖజానాను కొల్లగొట్టేశాడు, వాణ్ణి ఒక కంట కనిపెట్టడం మంచిది అన్నారు. తన అధికారులు తమ క్షేమం కోరి ఏదైనా చెబితే రాజైన వాడు వినకుండా ఎలా ఉండగలడు? శాంబుడి ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి, అతన్ని శిక్షిస్తాను అన్నాడు కనకసేనుడు. మీ తాతగారి వద్ద రత్నాలు తాపిన పిడిగల కత్తి ఉండేది, దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు. రాజు శాంబుణ్ణి పిలిపించి, మా తాతగారి కత్తి నీ ఆధీనంలో ఉన్నదట,
దాన్ని ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నాడు. మహారాజా, ఆ కత్తి పిడి నుంచి రత్నాలు తీయించి తమ తండ్రి గారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబుడు. సాంబుడు చెప్పిన మాట నిజమేనని రుజువయ్యింది. ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు. సాంబుడు నిర్దోషిగా కనిపిస్తాడు అన్నాడు రాజుగారు కుట్రదారులతో. మహాప్రభు, ఖజానాలో ఉన్న వస్తువులన్నిటి జాబితా వేసి తీసుకురమ్మనండి. పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులున్నాయో ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదారులు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబుడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువులను జాబితా వేసి తెచ్చాడు. జాబితా చూస్తే వస్తువులేవీ పోయినట్టు కనపడలేదు. వాడు వేసిన జాబితాలోని వస్తువులన్నీ తనిఖీ చేయటానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్ళాడు. ఖజానా చూస్తుంటే రాజుగారికి పరమానందం అయ్యింది. అందులో వస్తువులన్నీ ఎంతో అందంగా అమర్చి ఉన్నాయి. జాబితాను బట్టి వాటిని సరిచూడటం చాలా సులువుగా జరిగిపోయింది. రాజుగారు వెళ్ళిపోవటానికి ముందుగా సాంబుణ్ణి ప్రశంసించబోతూ ఉండగా ఆయన వెంట ఉన్న అధికారులలో ఒకడు ఖజానా గోడలోని చిన్న ఇనుప తలుపు చూసి, గోడలో ఏదో సురుగు ఉన్నట్టుంది, అందులో ఏమున్నదో అన్నాడు. రాజుగారు సాంబుడికేసి తిరిగి, ఆ సురుగులో ఏమి వస్తువులున్నాయి, వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు అని అడిగాడు. మహారాజా, మన్నించండి, ఆ సొరుగులో ఉన్నది అమూల్యమైన నా సొంత ఆస్తి, అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబుడు. ఈ మాటలు వినగానే కుట్రదారులు సాంబుణ్ణి గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్టే రాజుగారికి అనిపించింది. ఆయన కోపంతో, ముందు ఆ సొరుగు తలుపు తెరువు అన్నాడు. సాంబుడు ఇనుప తలుపు తెరిచాడు. దాని వెనక గోడలో ఉన్న సొరుగులో ఒక గొర్రెల కాపరి కంబళి, పాత చెప్పులు, ఒక వేణువు మాత్రమే కనిపించాయి. రాజుగారు నిర్ఘాంతపోయి, ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగాడు. అవును మహారాజా, నేను మీ తండ్రి గారి కొలువులో చేరక మునుపు నాకున్న ఆస్తి అదే. కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరుగదు. నేను సుఖపడినది ఆ ఆస్తి ఉన్నంతకాలమే అన్నాడు సాంబుడు. రాజుగారు సాంబుడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఆయన సాంబుణ్ణి తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి వాడి మీద చాడీలు చెప్పిన వారినందరినీ కొలువులో నుంచి తొలగించేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?